మటన్ మంచిగా 5 సార్లు మంచిగా కడుక్కోవాలి. ముందుగా బోటిని తెచ్చుకొని మంచిగా మనం బోటిని 5 సార్లు మంచిగా కడుక్కోవాలి. కడుక్కొని ఉల్లిగడ్డలు ఉప్పేసి బాగా విసికి మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత మంచిగా ఉడికిదాకా చూసుకొని అప్పుడు ఈ పదార్థాలన్నీ వేసుకోవాలి. కారం వేసుకోవాలి. ఫస్ట్ కారం వేసుకోవాలి బిడ్డ. కారం వేసుకున్న తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకున్నాక ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసి మనం సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి. స్టవ్ మీద ఎందుకు చేస్తాను? స్టవ్ మీద ఎందుకు చేస్తాను రాలేదు. స్టవ్ మీద అన్ని పరిస్థితి కదా, అన్ని మీద కూర్చొని అన్ని వేసుకొని మన సుప్పులో కూర్చొని అన్ని వేసుకొని పొయ్యి మీద పెట్టి 2 సీట్లు పెట్టుకున్న తర్వాత పుంటుకూర వేసుకోవాలి. పుంటుకూర వేసుకొని అది కూడా మంచిగా ఉడికినాక దగ్గరకు అవుతుంది. 3 అంతా నీరుకి వస్తుంది. అప్పుడు తిని చూడు ఎట్లుంటుంది దాన్ని చూసి. అంతే టేస్ట్ ఎక్కువ వస్తుంది అనుకున్నాను. వస్తుంది అన్న ఎందుకు రాలేదా? అంతేనా? నా మనమలు 2 తీస్తుండ్రు. నా బిడ్డ కొడుకు నా కొడుకు 2 నా మనమలు తీస్తుండ్రు. విడియా ముసలమ్మలు చేస్తున్నా. ఎట్లయితే బిడ్డ మీరే కొంటారు. ఆ బిడ్డ మరి ఎంత ఉంటా అమ్మ నాన్న అయ్యేలా సామ్రాజ్యం అన్నీ ఇష్టం బెట. పొయ్యి మీద పెట్టినా ఒక 3 సీట్లు పెట్టుకోవాలి. తర్వాత పుంటుకూర వేసుకోవాలి. అవునా? పొయ్యి మీద పెట్టేస్తే ఒక 3 సీట్లు పోయిన తర్వాత పుంటుకూర వేసుకోవాలి. పని కూడా చేసేస్తాం సార్. పవ్వగొట్టు పోటీ కూర దానంచుకు పెట్టు. దాంతో పాటు అవి కూడా చేస్తాం. సగం ఇది సగం అదా? సగం అది సగం ఇది. దాంతో పాటు అవి కూడా చేస్తాం బేట. అయితే అల్లిమిరపకాయ చేసుకోవాలి. అల్లిమిరపకాయ చేసినాక బాగా చేస్తుండు పనీడు. సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. దాంతో పాటు బోటి పస్తున్నా. స్టవ్ వేడికి చల్లారనికి చెరుకు రసం దాకుండా వేస్తుంది. కొంచెం అయింది దాంట్లో చెరుకు రసం. డ్యామేజ్ అయ్యాయా? బాగుందా నాని? చాలా బాగుంది బిడ్డ. చల్లగా ఉంది. చాలా బాగుంది. నేనే తెచ్చిన బిడ్డ. హాల్ లకి కిచెన్ లకి నేనే తెచ్చిన. ఇలా మా అమ్మమ్మని ఇలా చూసుకుంటాం మేము. చూసుకుంటారు మీరు? నా మనమలు మంచోళ్ళు అయ్యా. అట్లా అనుకుంది. నా మనమలు బంగారం బిడ్డ. అట్లా అనుకుంది. నా మనమలు ఎవరే మనకు ఎవరేమంటారు? సో పోటీ మంచిగా ఉడికింది. అన్ని మసాలాలు వేస్తాను, అన్ని ఉడికినాయి. ఇక పుట్టుకూర వేస్తుంది ఇప్పుడు. ఇక నాకు మంచిగా ఇష్టం అవిట. కొత్తిమీర తీరా బాబు. బాలే అంటున్నావా? సూపరా? కొత్తిమీర వేసి పుట్టుకూర వేసి కొత్తిమీర వేసి కొంచెం సేపు ఉంచి కలుపుకొని దించుకొని
చూడాలి దాని చూసి ఎట్లుంటుందో అంతేనా? అంతే. అది కూడా అవుతున్నట్టు నీట్ ఫ్రై. పైకి దగ్గర పుదీనా కొత్తిమీర అన్ని తయారున్నాయి. నల్లి బొక్కలు చూస్తే హుషారు ఎందెంతో రావు పులేని పప్పు షారు పవ్వగొట్టు బోటి కూర దానంచుకు అవుతుంది ఇక. అన్ని కలిస్తే ఇట్లా అవుతుంది. బండుగొట్టు వాడకట్టు లేసుకెట్టట్టు గుర్తితే చూసుకో అత్త షేరు కచ్చల గుర్రం బోటు కలైపోయింది, బోటు పై అయిపోయింది. రెండు రెడీ, కర్రీ రెడీ అయింది, మళ్ళా కూరని రెడీ అయింది. తినేటోడు కూడా రెడీ అండి వెనకాల. తినడానికి రెడీ విడాలన్నా, తినడానికి రెడీ విడాలన్నా అన్ని కలిసి వేసుకోండి ఇక. స్టైల్ అయినా స్టైల్ ఇట్లా అంటున్నా. దుబాయ్ లేసారు ఫేమస్. ఎవరురా నువ్వు టాలెంటెడ్ ఉన్నావు. కలుపునా కలుపు కలుపు బిడ్డ ఎందుకు బిడ్డ అట్లా చేస్తున్నావు? కలుపు పెట్టే బేటే నాని బేటే డాడీ బేటే ఓకే బ్రో, ఎక్సలెంట్. అన్ని రెడీ అయిపోయినాయి. ఇలా వాళ్ళు కూడా రెడీ ఉండండి. పుట్టుకూర మన బోటి పై పుట్టుకూర కర్రీ. మన మనమలందరూ తిని ఎట్లుందో చూసి చెప్పాలి నాకు. ఓకే, మా ఆయన వండింది, మా అమ్మ వండింది, ముసలమ్మ అని నువ్వు చెప్పాలి నాకు. ఓకే ఓకే మనమలందరూ ఓకే సార్, తప్పకుండా చెప్తాం. చెప్పాలన్నా చెప్పండి. ఏమన్నా కుట్టాను ఎంత కొట్ట పెట్టాను, అది ఎట్లా అయిందో ఏమో. సూపర్ సూపర్ ఎక్సలెంట్ వండర్ఫుల్. మాడిపోతుంది పెట్టాలి, కాపర్ ఇస్తుంది.